ఎలా ఉన్నారు? స్టార్ట్ చేద్దామా వీడియో? మన ఛానల్లో మన ఇండియాలో ఉన్న హాంటెడ్ హైవేస్ గురించి చెప్పబోతున్నాం. ఎందుకు హైవేస్ అంటే, ఇప్పుడు మన ఊర్లో ఎక్కడైనా ఒక పాడుపడ్డ ఇల్లు ఉందనుకోండి, ఒక పాడుపడ్డ ఇల్లు మనం వెళ్ళం. ఎందుకంటే అక్కడ ఏదో ఒక తెలియని ఫీల్ ఉంటుంది, అంటే పాట వాటి మీద. అలాంటి ఒక ఇంటికి ఒక చిన్న దయ్యం ఆడైంది అనుకోండి, ఇంకా దయ్యం చూసామని ఎవరైనా చెప్పారనుకోండి, ఇంకా సచ్చినాటి వైపు వెళ్ళం, ఇంకా మొత్తం అంతే. ఇంకా కానీ హైవేలు రోడ్లు అలా కాదు, అవి మన నీడ్. మన అటు ఇటు తిరుగుతున్నప్పుడు కానీ అలాంటి రోడ్డు కనుక హాంటెడ్ అవుతే తెలియక అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు మళ్ళీ తిరిగి రావడానికి ఎన్నో కష్టాలు పడ్డారు పుడుతూ ఉంటే. అర్ధరాత్రి అయితే చాలా రోడ్ల మీద నుండి దయ్యాలు కాచుకొని కూర్చుంటే, అలాంటి దయ్యాలకు గురించి మనల్ని ఈ వీడియో ద్వారా తీసుకెళ్తున్నాం. అసలు ఇండియాలో హాంటెడ్ హైవేస్ ఉన్నాయా? ఉంటే అవి ఎలా, ఏంటి, ఎందుకని హాంటెడ్ హైవేస్ అయ్యాయి అండ్ ఒకసారి వాటి గురించి విన్న తర్వాత మీరు మళ్ళీ ఆ రోడ్డు వైపు వెళ్ళడానికి భయపడతారు. ఇక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసే ముందు కొత్త వాళ్ళు ఎవరైనా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, బెల్ ఆన్లో పెట్టుకుంటే సబ్స్క్రైబ్ గుర్తుపడేయండి. శ్రీనగర్ హైవే ఒక మ్యారీడ్ కపుల్ ఉన్నారు. వాళ్ళు నార్మల్గా వెళ్తున్నారు, వేరే ఊరు వెళ్ళడానికి స్టార్ట్ అయ్యారు. అది కూడా వాళ్ళ రెడ్ కలర్ పర్సనల్ కారులోని. అయితే ఈ హైవే మీదకి వచ్చేటప్పటికి లైట్ అయింది. ఆ చీకట్లో వెళ్తున్నప్పుడు ఎగ్జాక్ట్గా ఒక పాయింట్ దగ్గరికి వచ్చేసరికి కొంచెం హాట్ ఫీలింగ్ రావడం అనేది జరిగింది. మనకు కూడా అంతే కదా, ఏదన్నా హాంటెడ్ ప్లేస్కి వెళ్తున్నప్పుడు, శ్మశానం పక్కనకి వెళ్తున్నప్పుడు ఒక రకమైన హాట్ ఫీలింగ్ ఉంటుంది, అంటే భయం. సేమ్ అంటే అలాంటివి ఫీలింగ్ అంటే ఇద్దరికి స్టార్ట్ అయింది. ఓకే, తెలియని ప్లేస్ కదా, అందులోనే నైట్ కదా, అందుకే అలా అనిపిస్తుందేమో అనుకుంటున్నారు వాళ్ళు. జర్నీ కంటిన్యూ చేశారు. సడన్గా ఒక ప్లేస్కి వచ్చేసరికి కార్ సడన్గా బ్రేక్ డౌన్ అయింది. అప్పటి వరకు బాగానే ఉన్న కార్ సడన్గా ఎందుకు ఆగిపోయిందని హస్బెండ్ కార్ బయటకు వచ్చి ఏమైందో చూద్దాం అని ఉన్నారు. వాళ్ళకి పాపం ఆ ప్లేస్ గురించి తెలియదు కదా. అయితే బయటికి దిగేటప్పుడు లోపల ఉన్న తన వైఫ్కి బయటికి రావద్దు, సేఫ్ కాదు, చీకటిగా ఉంది అని చెప్పాడు. సో ఆమె లోపలే ఉండిపోయింది. అతను మాత్రం బయటికి వెళ్ళి కార్ బానెట్ ఓపెన్ చేసి చెక్ చేస్తున్నాడు ఏమైందని. కానీ అతనికి ఏమైందని అంటే తెలియకపోవడంతో మళ్ళీ అతనికి వైఫ్ దగ్గరికి వచ్చి, దీని దగ్గరలో ఏమైనా మెకానిక్ ఏమైనా ఉన్నాడేమో చూసి వస్తాను అని చెప్పి వెళ్ళి, నువ్వు మాత్రం ముందుకు నడుచుకుంటూ వెళ్తాను, నువ్వు ఎట్టి బస్సులో బయటికి రావద్దు అని చెప్పి వెళ్ళాడు. ఫ్లాష్ ఆన్ చేసుకుని ముందుకు వెళ్ళాడు. ముందుకు వెళ్ళేసరికి ఫ్లాష్ ఆమెకి కాపాడినంత దూరానికి వెళ్ళిపోయాడు. ఈమెకి భయం స్టార్ట్ అయింది. కాల్లో ఒకదే ఉంది, అతనికి కాల్ చేస్తుంది. దానికి అతను ఆన్సర్ చేయలేదు. చాలాసేపు కాల్ చేసి ఇంకేం చేయాలో తెలియక పోలీసులకి అనేది కాల్ చేసింది. ఇప్పుడు వరకు జరిగింది మొత్తం చెప్పింది. ఇది వినగానే పోలీసులకి సిచ్యువేషన్ అనేది అర్థమైంది. మేము వస్తున్నాం, మీరు అక్కడే ఉండండి అని చెప్పి కాల్ కట్ చేసి వైఫ్ కార్లో వెయిట్ చేస్తుంది. పోలీసులు వస్తున్నారా, హస్బెండ్ వస్తున్నారా అని వెయిట్ చేస్తుంది. కానీ సడన్గా పెద్ద సౌండ్ వచ్చింది. ఎవరో వెనకాల నుంచి కారుని గుద్దినట్టు, లేకపోతే పెద్ద బండరాలు ఇచ్చి కారు మీద పడినట్టు వచ్చింది. ఒకసారిగా ఆమెకు బైక్ వాళ్ళ హస్బెండ్ తల ఉండి ఆ తలతో ఆమె కారుని కొడుతుంది అనమాట. వెంటనే ఆమె అంటే ఒకేసారి భయపడుతూ కేకలేసి పరిగెడుతూ పోలీసులు ఆమె దగ్గరికి వచ్చి ఆమె పట్టుకున్నారు. ఆ పోలీసులు అక్కడ ఏం జరుగుతుందో కనిపిస్తుందో, అంటే ఆమెకి ఏం కనబడుతుందో చెప్పడం అనేది పోలీసులకి స్టార్ట్ చేసింది. ఆవిడ భయపడుతూ అది నన్నే చూస్తుంది, చూడండి అది కారు బయటకు చూపిస్తుంది. కానీ పోలీసులకి అయితే ఏం కనిపిస్తలేదు. అది కాల్ చేసి ఏం జరుగుతుందని ఒక్కొక్కటి అడిగి తెలుసుకున్నారు. ఆమె సౌండ్ గురించి దాని గురించి మొత్తం చెప్పింది. అసలు అక్కడ ఏం జరిగిందని చూస్తే ఈ జనం అందరూ కూడా ఆ ప్లేస్ దగ్గరికి రాత్రి 9 దాటిన తర్వాత పక్కకి వెళ్ళరంట. ఎందుకంటే ఆ టైంలో ఆడదయ్యం నల్ల చీర కట్టుకొని చేతిలో పసిబిడ్డతో కనిపిస్తుందంట. అలా కనిపించిన ఆమె వచ్చి పోయే వాళ్ళని లిఫ్ట్ అడుగుతుందంట. వాళ్ళు లిఫ్ట్ ఇవ్వకుండా వెళ్ళిపోతే వాళ్ళు మొత్తం గడ్రుడు కాబట్టి ఒకవేళ సరిగ్గా డ్రైవ్ చేయకపోతే కొండపై నుంచి కింద పడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఆమె లిఫ్ట్ అడిగినప్పుడు ఆపకుండా వెళ్ళి వాళ్ళని డైవర్ట్ చేసి వాళ్ళ లోయలో పడినట్టు చేస్తుందంట. వాళ్ళు లిఫ్ట్ ఇవ్వడానికి ఎవరైనా ఆపిన వాళ్ళని కూడా వాళ్ళకి చుక్కలు చూపిస్తుందంట అది మొత్తం ఆ ఫారెస్ట్లో. సో అలాగా వెళ్ళడం రిస్క్ అని చెప్పి ఎవరో వెళ్ళడం మానేశారు. ఆమె భ్రమ పడిందా లేదా జరిగిందో తెలియదు, కానీ ఇక్కడ చాలా యాక్సిడెంట్స్ అవుతున్నాయి. కానీ యాక్సిడెంట్స్ నుంచి బతికిన వాళ్ళందరూ చెప్పింది మాత్రం ఒకటే, ఆ నల్ల చీర కట్టుతో చేతిలో బిడ్డతో కనిపించేదని. ఇన్ని చావులో ఎంతమందికి యాక్సిడెంట్ అవ్వడం చూసి ఆ ఏరియా కూడా పూని నాలా అని పిలుస్తారు. అండ్ ఈ ఒక్క పేరు నుంచే గూగుల్లో వెతికితే చాలా స్టోరీస్ వస్తాయి. అండ్ ఈ నల్ల చీరతో ఉన్న ఆమె ఎవరంటే ప్రాపర్ రీజనింగ్ లేదు, కానీ ఆమె ఆ పరిస్థితిలో
ఒక ప్రెగ్నెంట్ లేడీ వచ్చి అక్కడ ఆత్మ వచ్చి అక్కడ ఆపడం అనేది జరుగుతుంది. అదే లేడీ దయ్యం, గోస్ట్. ట్రక్ డ్రైవర్ చంపేశారంట. ఆ తర్వాత నుంచి ఆమె బిడ్డతో నల్ల చీరతో తిరుగుతుందని, కనిపించిందని, యాక్సిడెంట్స్ చేపిస్తుందని అని చెప్తారు. ఇంకొంతమంది ఏమంటారంటే ఇది మొత్తం ఒక ఫేక్ స్టోరీ అని, అట్లా రోడ్డు వల్ల అట్లా జరుగుతుంది, మంచితనం టర్నింగ్ వల్ల అలా జరుగుతుంది అని గవర్నమెంట్ ఆ ప్లేస్లో టనల్ కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ చేసింది. అండ్ ఆ కన్స్ట్రక్షన్స్ కూడా లోపల కూడా పార్ట్ ఉండిపోయి 9 ఇంజూర్ అయ్యారు. అండ్ ఇంకొంతమంది 8 మంది నార్త్లు ఇరుక్కుపోయారు. బయటికి తీయడానికి చాలా టైం పట్టింది. సో మరి నిజంగా అక్కడ దయ్యం వల్ల అవన్నీ జరుగుతున్నాయా అంటారా, లేకపోతే ప్యూర్ కోఇన్సిడెన్స్ అనేది ఇప్పుడు వరకు మిస్టర్ అయినాయి. నెక్స్ట్ ముంబై నాసిక్ హైవే. ఒక 20 సంవత్సరాల బ్యాక్ ఈ హైవే అంత డెవలప్డ్ కాదు, స్ట్రీట్ లైట్స్ కూడా ఉండేవి కాదు. అయితే ఆ టైంలో ఆ బిజినెస్ మ్యాన్ అతడు ఫ్రెండ్ కూతురు పెళ్ళిగా వెళ్ళడానికి అని చెప్పి మిగతా ఫ్రెండ్స్ ముంబై నుంచి మార్నింగ్ 10కి స్టార్ట్ అవుదాం, సో నైట్ అవ్వకుండా వెళ్ళిపోతుంది స్టార్ట్ అనుకున్నారు. కానీ అందరూ వచ్చినప్పుడు లేట్ అయిపోయింది. ముంబై దాటే టైంకి నైట్ అయిపోతుంది. అలాగే హైవే మీద వెళ్తుండగా క్యాసరీగా రీచ్ అయ్యారు. ఇక్కడ నుండి ముందుకు వెళ్తున్నారు. ఆ హైవే మొత్తం ఖాళీగా ఉంది, ఎవరూ లేరు. సో రోడ్డు కూడా సూపర్గానే ఉంది, కొంచెం డ్యామేజ్గా ఉంది, ఘాట్ రోడ్ ఉంది. సో చాలా జాగ్రత్తగా వెళ్తున్నారు. ముందు వాళ్ళకి పెద్ద షార్ట్ టర్నింగ్ కనిపించింది. ఆ టర్నింగ్లోనే ఒక చెట్టు ఉంది. అది చూడడానికి చెట్టు ఎలా ఉందంటే రోడ్డు మీదకి వాలుందంట. అయితే దాని మీద దగ్గరికి వెళ్దాం కనుక సడన్గా ఫ్రంట్ సీట్లో కూర్చున్న పర్సన్ బ్రో ఒకసారి చూడు చెట్టు మీద ఎవరో కూర్చున్నారు అని సడన్గా చెప్పేసరికి అప్పటి వరకు నిద్రమత్తులో ఉన్న కారులో ఉన్న వాళ్ళందరూ ఒక్కసారిగా లేచి చూసారంట. వాళ్ళందరూ బయట చూసేలోగా చెట్టు పాస్ అయిపోయింది. ఎగ్జాక్ట్గా ఇంకో కిలోమీటర్ దాటినప్పటికీ ఇంకో పెద్ద చెట్టు మీద ఎవరో కూర్చున్నట్టు కనిపించిందంటే చెప్పాడు ఫ్రంట్ సీట్లో ఉన్న పర్సన్. నిజానికి డ్రైవ్ చేసిన బిజినెస్ మ్యాన్ కార్ చేసి స్లో చేసి నిదానంగా వెళ్ళడంగా స్టార్ట్ చేశాడు. చెట్టు దగ్గరికి వస్తున్న కొద్ది కార్ స్లో అవుతుంది. ఇతను కూడా చెట్టు మీద కూడా కూర్చున్నట్టు అనిపించింది. ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి కార్ని ఇంకా స్లో చేశాడు. ఆ చెట్టు కొమ్మ మీద ఎవరో ఒకరు కూర్చొని కాళ్ళని కిందకి ఏలాడేసి ముందుకి వెనక్కి ఊపుతున్నాడు. ఆ లెగ్స్ చూస్తే ఆమె ఒక లేడీ అని అర్థమైంది. చూడగా సన్నగా పాల్గొని కర్రల లెగ్స్ మీద నుంచి స్లోగా పైకి వెళ్ళేసరికి వాళ్ళకి ఫేస్ సరిగ్గా కనిపించలే. ఏంటది ఇంకొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే అది అసలు ఆమెకి హెడ్డే లేదండి. ఒకసారిగా భయంతో కార్ యాక్సిలేటర్ గట్టిగా దూకితే కార్ సడన్గా ముందుకెళ్ళిపోయింది, స్టార్ట్ అయింది. కానీ కారులో ఉన్న వాళ్ళకి ఆ లేడీ ఆమె వెంటాడడం అనేది జరిగింది. తను యాక్చువల్గా ఈ రోడ్డులో ప్రాణాలు పోయిన వాళ్ళ నెంబర్ చాలా 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 పెద్దది. అండ్ ఈవెన్ ఇక్కడ జరిగే ప్రతి 10 యాక్సిడెంట్లో 9 యాక్సిడెంట్స్ డెడ్లీనే. ఓన్లీ ఒక యాక్సిడెంట్లోనే మనుషులు మాత్రమే సేవ్ అవుతారు, 9% మెంబర్స్ చనిపోతారు. అంటే ఎలా జరుగుతుంది చెప్పలేము కదా. కానీ చావు గురించి బయటపడిన వాళ్ళన్న వాళ్ళు చెప్పే స్టోరీస్ మాత్రం కొంచెం వాళ్ళు చెప్పేది ఒకటే. అక్కడ ఒక తలని అమ్మాయిని చూశారు. అండ్ ఆ బ్రతికి బయటపడ్డే వాళ్ళందరినీ వీపు మీద అండ్ అతని ఫేస్ మీద కూడా ఒక స్క్రాచెస్ లాంటిది వచ్చాయని అనుకోకుండా సడన్గా వాళ్ళ కారు ఒక ప్లేస్లో ఆగిపోయిన తర్వాత అది మళ్ళీ స్టార్ట్ అయినప్పటి నుంచి వాళ్ళ మీద ఈ స్క్రాచెస్ ఉన్నాయని చెప్పారు. అండ్ ఇంకో విషయం ఏంటంటే కొంతమంది అయితే వాళ్ళ కారులో ఉన్న నాన్ వెజ్ ఫుడ్ ఐటమ్స్ అన్నీ మిస్ అయిపోయి అన్నారు. అంటే ఇంకా చాలా స్టోరీస్ ఉన్నాయి. ఇంకా హైవే మీద హెడ్లెస్ గోస్ట్ లైట్స్ అని, అంటే ఇది వీళ్ళు స్క్రాచ్లు పెట్టి వదిలేసిందంటే దానికి ఆన్సర్ మనం దయ్యమే చెప్పాలి. కానీ ఆ హెడ్లెస్ ఆమె ఎవరంటే ఇంకెవరికి తెలియదు. కనీసం ఒక నార్మల్ స్టోరీ కూడా దానికి సంబంధించలేదు. అయితే ఈ తల లేని దయ్యంని ఇంకో స్టోరీ కూడా ఉంది. అదేంటంటే అదే యూజువల్గా చెట్ల మీద ఉంటుంది. ఒకసారి కిందకి దిగి వస్తే మాత్రం వాళ్ళకి చావు కన్ఫర్మ్. అది ఎలాంటి దయ్యం అంటే ఇంకెవరైనా భయంగా ఉందని వాళ్ళందరూ సడన్గా బ్లాస్ట్ లాగా కనిపిస్తుంది. అలా 2 సార్లు కనిపించిందంట. ఎగ్జాక్ట్గా 2 టైమ్స్ కనిపించి 3rd టైం వాళ్ళ బైక్ మీదకి వస్తుందంట. అలా వచ్చిన తర్వాత ఆ డ్రైవ్ చేసే పర్సన్కి నచ్చిన వాళ్ళు, క్లోజ్ అయిన వాళ్ళు ఎవరైనా ఆల్రెడీ చనిపోయి ఉంటే ఆ హెడ్లెస్ ప్లేస్లో వాళ్ళ హెడ్ గ్రో చేసుకొని సేమ్ అప్పుడే చనిపోయిన పర్సన్ లాగా వాళ్ళతో మాట్లాడటం స్టార్ట్ చేయడం జరుగుతుంది. అండ్ అల్టిమేట్గా డ్రైవ్ చేసిన వాళ్ళని కూడా చనిపోయిన వాళ్ళ లిస్టులో యాడ్ చేస్తారంట. అది ఎలా ఎందుకు చేసిందంటే దానికి వ్యాల్యూ రీజన్స్ అయితే ఎక్కడ చెప్పలే, ఎక్కడ ప్రజెంట్ చేయలే. నెక్స్ట్ నేషనల్ హైవే 209. ఈ హైవే చూడడానికి చాలా నార్మల్గానే ఉంటుంది, కేవలం ఒక ప్లేస్లో తప్ప. అదే సత్యమంగళ విడ్డే లైఫ్ ఏరియా.
ఈ సత్యమంగళ వైల్డ్ లైఫ్ యాంగిల్ అని ఒకటి ఉంది. దాని చుట్టూ ఉన్న ఫారెస్ట్ అనేది మధ్యలోంచి ఈ NH-2 వెళ్తుంది. కానీ ఇప్పటి వరకు హైవే వరకు ఆడదయ్యాల గురించి చెప్పాం కదా, కానీ ఈసారి మాత్రం మీ అందరికీ బాగా తెలిసిందే, అదే వీరప్పన్. ప్రతి 100 ఫేస్లో ఏదో స్టోరీ ఉంటుంది కదా, అలాంటి స్టోరీనే ఈ సత్యమంగళ ఏరియాలో కూడా ఉంది. ఈ వీరప్పన్ గోస్ట్ కూడా ఉందంటారు. కానీ ఏరియా అంత ఫేమస్ అవడం గ్రేజ్ అనే వీరప్పన్. ఆల్మోస్ట్ 20 సంవత్సరాలు ఇండియా వైడ్గా ఈ పేరు ఫేమస్. ఇతను పెద్ద స్మగ్లర్ అయితే ఫేమస్ ఎలా అయ్యాడు, అయితే అలాంటి టైం స్పెండ్ చేశాడు అని మా ఛానల్లో కూడా ప్రకటన చేస్తాం. అండ్ వీరప్పన్ ఎలా చనిపోయాడు అని ఎలా చెప్తాము. రియల్గా దెయ్యాలు కోరిక తీరకపోతే ఎలాగవుతారంటారు, అలాంటిది క్రైమ్ సిండికేటర్ లాగా, క్రైమ్ సిండికేట్స్లో ఉన్న వాళ్ళు ఇలాగా హఠాత్తుగా చనిపోవడం, వీళ్ళు కూడా గోస్ట్ అయ్యే ఛాన్స్ ఉంది కదా దెయ్యాలు ఇవి. డబ్బు మీద ఆశ అయితే ఉంది, అది డబ్బు మీద ఆశ. అది తన దాచిన నిధిని కాపాడుకోవాలకి తన ఆత్మ కింద వచ్చాడని అలా అక్కడ వాళ్ళు నమ్ముతారు. అండ్ అలా నమ్మకం లాగానే ఇప్పటి వరకు సత్యంలోని ఏరియా పారానార్మల్ యాక్టివిటీస్ అన్ని ఇంకా నమ్మినట్టు చేస్తాయి. సో ఇలా నైట్ టైం ఏరియాకి వెళ్తే అక్కడ దారి మొత్తం ఒక సడన్గా కార్లు బైక్లు ముందు ఒక లైట్ వెళ్తుంటుంది అనమాట. అటు నుంచి వెళ్ళే లారీస్ డ్రైవర్స్కి చెప్తూ ఉంటారు. అంతేకాదు ఇది కోసం ఏదైనా ఎవరైనా వెతడానికి వెళ్ళిన వాళ్ళు అస్సలు వదిలిపెట్టదు. కానీ కొన్ని రోజులకి రక్తం కక్కుని చనిపోతారని చాలా స్టోరీలు ఉన్నాయి. నెక్స్ట్ ఉత్తరాఖండ్ హైవేస్ మీద లారీస్ డ్రైవర్స్ ఫేస్ చేసిన అన్ని పారానార్మల్స్ అన్ని యాక్టివిటీస్ ఎవరు ఫేస్ చేసి ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి రెగ్యులర్గా వర్క్ మీద వెళ్తూ ఉంటారు, వస్తూ ఉంటారు, అని తెలియని హైవేస్ మీద కూడా వెళ్తూ ఉంటారు. ఉంటే వెళ్తాల్సిందే వర్క్ ఉంటే. అసలు అలాంటి తెలియని హైవే మీదకి వెళ్ళేటప్పుడు వాళ్ళకి అక్కడ ఎలాంటి డేంజరస్ ఉన్నాయని తెలిసే ఛాన్సెస్ అయితే లేవు. సేమ్ అలాంటి ఒక డ్రైవర్ స్టోరీ అనేది. అతను ఏంటంటే ఆల్రెడీ ఒక డెలివరీ చేసి కొన్ని రోజులకే బ్రేక్ తీసుకుని ఇంటికి స్టార్ట్ అయ్యాడు. హ్యాపీగా ఉన్నాడు, అలాగే డెలివరీ చేశాడు. చాలా రోజుల తర్వాత ఇంటికి వెళ్తున్నాడు. అయితే నైట్ అయింది, ఫాగ్ ఎక్కువగా ఉంది. అంటే మంచు ఎదురుగా వచ్చే అంత హెవీ రోడ్డు క్లారిటీగా లేదు, మంచు కప్పేసి ఉంది. కొద్దిగా జాగ్రత్తగా వెళ్తున్నాడు. అయితే రోడ్ సైడ్ ఒక రెడ్ కలర్ శారీ వేసుకొని ఒక ఆమె నడుచుకుంటూ వెళ్తుంది. ఆ అర్ధరాత్రి ఎవరో లేని ప్లేస్లో పాపం ఒక ఉమెన్ ఎందుకు అంత కష్టపడి వెళ్తుంది అని డ్రైవర్ బండి ఆపి హెల్ప్ చేద్దాం అనుకున్నాడు. ఇతను ఇంటి దగ్గర ఫ్యామిలీ ఉంది కదా, ఒక ఉమెన్ హెల్ప్ చేయాలనుకుని లారీని ఆపి ఏమైంది సిస్టర్ అని అడిగితే ఇక్కడనే ముందుకు వెళ్ళాలని చెప్పిందంట. సరే రండి, నేను మిమ్మల్ని దింపుతానని చెప్పి ఆమె థ్యాంక్ యూ అని చెప్పి, ఈ టైంలో నేను ఎవరో డ్రాప్ చేయడానికి రాలేదు, కనీసం బస్సులు కూడా లేవు, థ్యాంక్ యూ చాలా సో మచ్, మీరు చాలా హెల్ప్ చేస్తున్నారు అని చెప్పింది ఆమె. అంటే డ్రైవర్ పర్లేదు సిస్టర్ ఇలా తీసుకెళ్తానని చెప్పాడు. ట్రక్ ముందు కలవడం స్టార్ట్ అయింది. వీళ్ళు జర్నీ అయితే స్టార్ట్ చేశారు. వెళ్తుండగా చాలా సైలెన్స్ తర్వాత డ్రైవర్ ఏమైందండి ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగితే ఈమె ఇంటికి వెళ్తున్నాను స్టార్ట్ అయ్యాను, కానీ లాస్ట్ బస్ మిస్ అయింది, కానీ మళ్ళీ నెక్స్ట్ బస్ రావాలంటే మార్నింగ్ అవుతుంది, సో తప్పగా వెళ్తున్నాను అని చెప్పింది. అప్పుడు డ్రైవర్ అప్పుడు వరకు అన్నీ తెలుసుకుందాం తన డీటెయిల్స్ అనుకున్నాడు. ఆమె ఎగ్జాక్ట్ ఉమెన్ డీటెయిల్స్ కనుక్కుండా ఇక్కడే కొంచెం ముందుగా చెప్పిందంట. ఎగ్జాక్ట్ డీటెయిల్స్ చెప్పలేదు. డ్రైవర్కి ఏం అర్థం కాదా, ఎక్కడో చిన్నపాటి డౌట్ స్టార్ట్ అయింది. ఏమో దొంగ ఛాన్స్ ఉందేమో ఈ ఉమెన్ అని అనుకుంది. దాని మధ్యలో 2-3 సార్లు ఎక్కడ ఆపాలి అని ప్రతిసారి ఇంకొంచెం ముందుకి అని చెప్పేది, కానీ డీటెయిల్స్ చెప్పలే. 4వ సారి అడిగేసరికి ఆ అమ్మాయి సడన్గా సరే ఇక్కడ దిగేస్తా, ఇదే నేను దిగాల్సిన ప్లేస్ అని చెప్పింది. సరే డ్రైవర్ అక్కడ ట్రక్ ఆపి ఆమెను కూడా దింపేసింది. కానీ డ్రైవర్కి ముందు వెనకాల ఏం కనపడతలేదు, దగ్గరలో ఇల్లు కూడా లేదు, కానీ దగ్గరలో పెద్ద చెట్టు ఉంది. ఆ అమ్మాయి కూడా చెట్టు దగ్గరకు నడుచుకుంటూ వెళ్ళిపోయింది. ఏంటి ఇక్కడ దిగింది ఆమె అలా చూస్తున్నాడు వాడు. ఆ అమ్మాయి చెట్టు దగ్గరికి వెళ్ళి ఆమె శారీని తీసేసి ఆ శారీతో చెట్టు మీదకి వేసి ఒక తాళ్ళ కట్టి దాని మెడకి వేసుకుని చెట్టు పై నుంచి దూకేస్తుంది. ఆ కాళ్ళు చేతులు వెలువెల్లా కొట్టుకుంటాయి. ఒకసారి చూసి డ్రైవర్ ఆ ట్రక్ దిగి కిందకు వచ్చే అమ్మాయి సేవ్ చేయడానికి ఏదో ఒకటి ఉందేమో అని ఎత్తుక్కుంటూ అమ్మాయి బాడీ మొత్తం షేక్ అవుతున్నప్పుడుగా ఆమె ఫేస్లో మాత్రం ఒక విచిత్రమైన స్మైల్. ఆమె ఫేస్లో మాత్రం ఒక స్మైల్ గట్టిగా నవ్వుతుంది. ఎంతసేపు అయినా నవ్వు అలానే కంటిన్యూ అవుతుంది. ఆ భయం వేసి ట్రక్ ఎక్కి వెంటనే వెళ్ళిపోవడం జరిగింది. అతను కొంచెం దూరం వెళ్ళేసరికి అతనికి సేమ్ రెడ్ శారీతో ఇంకో అమ్మాయి కనపడ్డది.
కొంచెం సేపు అయిన దగ్గరికి ఆ అమ్మాయి కూడా చూడడానికి సేమ్ ఇంత ముందు ఎక్కిన అమ్మాయి లాగే ఉంది. ఒక్కసారిగా డ్రైవర్కి అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాల. అప్పటి వరకు నార్మల్గా ఆత్మహత్య అనుకున్నాడు, కానీ అప్పుడే అర్థమైంది అసలు మనిషే కాదని. ఇంతవరకు ఇంకా వెళ్ళినప్పుడు దేవుళ్ళు పాసులు పెట్టుకొని ఇంకా సడన్గా దారికి అడ్డంగా ఒక ఆమె రెడ్ కలర్ సారీతో రోడ్డు మీదకి వచ్చి సేమ్ డ్రైవర్ని దృష్టిలో అవుతుంది. ఇంకా భయం వేసి ఆమె ఆమె మించే ట్రక్ పోనిచ్చాడు. ఆమె తగిలినట్టు ఒక మనిషి గుద్దినట్టు కూడా ఎక్కడ తెలియలే. అక్కడి నుంచి చాలా స్పీడ్గా వచ్చి ఒక దాబా దగ్గర ఆపి అక్కడ వాళ్ళతో విషయం చెప్తే ఇలాగ చాలా కామన్ అని చెప్పాడంట. అంతే ఒక్కసారిగా తన బాడీ మొత్తం చల్లగా అయిపోయింది. నేనేమనుకుంటున్నానంటే గోస్ట్ స్టోరీస్ గురించి ఇంకా ఇలా గోస్ట్ స్టోరీస్ ఇంకా కావాలంటే గోస్ట్ స్టోరీస్ అని కామెంట్ చేయండి. నిజంగా దయ్యాలా కాదా అని మనం ఎక్కడ కూడా ఎక్స్పీరియన్స్ చేసామో అన్నీ తెలియజేయడం అనేది జరుగుతుంది. వాళ్ళని నమ్మడానికి టైం పడుతుంది, అంటే వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేస్తే తప్ప. నా పర్సనల్గా అయితే నేను చాలాసార్లు చెప్పాను, నేను నెగిటివ్ ఎనర్జీ అని నమ్ముతాను. కానీ ఈ వీడియో నచ్చితే కొత్త వాళ్ళ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. వీడియో చూసిన ఇంతవరకు చూసిన ప్రతి ఒక్కరికి లవ్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్.